ఉమ్. 16 నుంచి 27 వరకు మనం చదవబోయే శ్లోకాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మన భక్తి ఏ విధంగా మనం మన భక్తిలో పురోగతి చెందాలంటే ఏం చేయాలన్నది దీంట్లో క్లియర్గా మనకి ఈ 6 శ్లోకాల్లో మనకి క్లియర్గా 16, 17, 18, 19, 20, 21 ఈ 6 శ్లోకాల్లో చాలా క్లియర్గా చెప్తారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవి. శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాథ్ అన్నది ఇక్కడ. ఎవరైనా చదువుతారా దీని తాత్పర్యం? కృష్ణగారు లేదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. ఓ విప్రులారా, సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గుర్చుట ద్వారా గొప్ప సేవ వర్ణించబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణం చేయటి యందు రుచి ఉత్పన్నమగుచున్నది. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు భాష్యం. ఓకే. ఓ విప్రులారా, సర్వ పాప దూరులైనటువంటి మహాత్ములను సేవను కూర్చుట ద్వారా గొప్ప సేవ అనర్పబడుచున్నది. నిజమైన సేవ ఏంటంటే ఎవరైతే పాపరహితులు అంటే పాపాల నుంచి అంటే శుద్ధ భక్తులు వాళ్ళకి మనం సేవ చేయడం అనేది అది ఉత్తమమైన సేవ. అలా చేయడం వల్ల వచ్చేది అది ఉత్తమమైన సేవను మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణం చేయటం రుచి ఉత్పన్నమవుతున్నది. అంటే వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్సేవయ విప్ర శుశ్రూషో శ్రద్ధానస్స. శుశ్రూషో అంటే శుశ్రు అంటే వినడం, శ్రద్ధానస్స వినాలనే శ్రద్ధ మనకి ఎప్పుడు కలుగుతుందట? ఏటి వినాలనేది? వాసుదేవ కథారుచి, వాసుదేవుడి యొక్క కథ ఏది పడితే అది కాదు. శ్యాన్ మహత్సేవయ విప్ర. విప్రులు అంటే ఇక్కడ శుద్ధ భక్తులు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం వల్ల మనలో కలిగే మొట్టమొదటి మార్పేటి కృష్ణుని కోసం వినాలనే ఒక కోరిక మనలో పడుతుంది. అది కృష్ణ కథ వినాలని కోరిక పడుతుంది. దీన్ని మనం ఇంకో వేరే రకంగా మనం చూసుకుంటే అంటే మనలో కృష్ణ కథ వినాలనే రుచి తపన లేదు అంటే అర్థమేంటి? మనం అయితే 2 కారణాలు అయి ఉండాలి. అయితే భక్తులకి మనం సేవ చేయడం లేదు, ఒకటే ఉండొచ్చు, లేదా అపరాధం చేస్తుండొచ్చు. ఆ రెండింటి వల్ల మనలో ఉన్న కథ వాసుదేవ కథ రుచి అంటే బాగా కృష్ణ కథ వినాలనే రుచి మనలో తొలగిపో. అంచేత మన భక్తిలో మనం పురోగతి చెందాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పనేటి శ్యాన్ మహత్సేవయ విప్ర పుణ్యతీర్థ నిసేవన. పుణ్యతీర్థాలు అంటే భక్తులు. విప్ర అంటే విప్ర అంటే అక్కడ ఓ బ్రాహ్మణులారన్నారు. మహత్సేవ ఎవరు చేయాలి? పుణ్యతీర్థులు అంటే తీర్థాలను కూడా పుణ్యంగా మార్చేవాళ్ళు, తీర్థాలను కూడా పవిత్రపరిచేవాళ్ళు, వాళ్ళు శుద్ధ భక్తులు. తీర్థం అంటేనే అంటే పుణ్యక్షేత్రం అంటేనే అది భగవంతుడితో ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి పుణ్యక్షేత్రం. అటువంటి దాన్ని కూడా వీళ్ళు శుద్ధపరిచేవాళ్ళు కాబట్టి వాళ్ళు పుణ్యతీర్థ అని చెప్తారు. పుణ్యతీర్థ నిసేవనాథ్. అటువంటి వాళ్ళకి సేవ చేయడం వల్ల మనకు అవుతుంటుంది. ఇక్కడ సారీ మాతాజీ, అది అంత చదవక్కర్లే కానీ కొన్ని పాయింట్స్ చదువుతాను.
కొద్దిగా చదవమంటారా ప్రభుజీ? అంటే ఇంపార్టెంట్ ఏదని నాకు వచ్చింది, నాకు సరే. బుక్ వచ్చింది. అంటే అక్కడ మనకి బద్ధస్థితి శ్రీకృష్ణుని యొక్క తిరుగుబాటు ధోరణియే జీవుని యొక్క బద్ధ జీవనకు కారణమై ఉన్నది. మన యొక్క బద్ధస్థితి కారణం ఏంటి? మనం భగవంతుడి పట్ల విముఖతని ప్రదర్శించడం. ఏనాడైతే మనం భగవంతుని పట్ల విముఖతను చూపిస్తామో ఆ రోజే మన యొక్క బద్ధస్థితి అని మొదలైంది. అంటే మనం భక్తిలో ఉన్నామా, భక్తిలో ప్రగతి చెందామా లేదా, అసలు భక్తులువా కాదా అనడానికి ఒకటే నిదర్శనం. సిమ్టమ్ ఏంటంటే మనకి హీరింగ్ మీద శ్రద్ధ పోతుంది. అది భాగవత కథ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, జపం అవ్వచ్చు. అదే అంటే మన జపంలో కూడా మనం జపం చేస్తుంటే అటెంటివ్నెస్ లేదంటే మన బద్ధస్థితి పెరుగుతుంది అని అర్థం. అంచేత మన యొక్క బద్ధస్థితి యొక్క కొలమానం ఏంటంటే మనకి శ్రవణం మీద ఆసక్తి తొలగిపోతుంది. అంటే శ్రవణం మీద ఆసక్తి పోయిందంటే కృష్ణుని పట్ల మనం విముక్తిని చూపిస్తున్నామని అర్థం. అందుకని కదా ప్రభుపాలు వారు రాస్తారు, అసులైన వారి విస్తృత వర్ణము భగవద్గీత 16 అధ్యాయం వసబడినది. అసులైన వారు ప్రతి జన్మ యందును నీచ స్థితిలోకి త్రోయబడి క్రమముగా పశు జన్మలకు పతనము నందుదురనియు మరియు పరతత్వమైన శ్రీకృష్ణ భగవాను గూర్చి ఏమాత్రము తెలుసుకొనలేరనియు దాని యందు తెలుపబడినది. అంచేత అసురులకి ఏంటంటే అసురు లక్షణాలు పెరుగుతున్న కొద్ది ఏమంటారు, వాళ్ళు భగవంతుడి కోసం వినే స్థాయికి కూడా వెళ్ళిపోతారు. అందుకనే ఇప్పుడు కలియుగం ఒకే లెవెల్, ఏ లెవెల్లో ఉందంటే అందరికీ ఒకటే లెవెల్, కలియుగ ప్రభావం ఒకలాగా ఉంటుంది. కానీ భారతదేశంలో పుట్టిన వాళ్ళు మహాత్ములు. ఎందుకని? కనీసం రామకృష్ణ పేర్లని వింటాం. ఓకే, మనం భక్తిని మనం ఆచరిస్తున్నామా లేదా అది తర్వాత విషయం. కనీసం రాముడు, కృష్ణుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, లేదంటే నరసింహ ఉన్నాడు అని వింటాం. బయట వాళ్ళకి అది కూడా, ఆ భాగ్యం కూడా ఉండదు. వాళ్ళకి అదే నరకం వేరే చోట అక్కర్లేదు. ఏనాడైతే మనం భగవంతునికి దూరం అయిపోతున్నాం, మనం భగవంతుని కోసం వెళ్ళలేకపోతున్నాం, ఆ రోజే మనకి బద్ధస్థితి మొదలైనట్టు. అంచేత అక్కడ అటువంటి వాళ్ళందరూ ఇంకా నరకానికి వెళ్ళిపోతుంటారు, ఇంకా చీకటి లోకానికి వెళ్ళిపోతుంటారంటే భగవంతుడి కోసం కూడా భగవంతుడి కోసం, భక్తుల పేర్లు వినే స్థాయి కూడా లేనట్టు అంత పతన స్థితికి వెళ్ళిపోతాం. అది అసురు గుణాల వల్ల పెరుగుతున్నప్పుడు కలిగే ఫస్ట్ పరిణామం. అంచేత మనం ఎప్పుడు కూడా వేరే కొలమానం ఏం అవసరం లేదు. మనకి శ్రవణం మీద ఏదైతే పోయిందో ఆ రోజే మన బద్ధస్థితి పెరిగిపోయిందన్న ఇది ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. భగవద్ధామం చేరగోరు భక్తులు శ్రీకృష్ణ భగవాన్ సేవకులను భగవంతుని వలె గౌరవింపలను. అట్టి భగవత్ సేవకులు మహాత్ములు లేదా తీర్థులు అని పిలువబడతారు. మనం అందరూ భగవద్ధామం చేరదాం అనుకుంటున్నాం. దానికి ప్రభుపాద వరకు మార్గం చెప్తున్నారు. భగవద్ధామం చేరగోరు భక్తులు శ్రీకృష్ణ భగవాను సేవకులను భగవంతుని వల్లే గౌరవింపబడను. భగవంతుడికి ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇస్తామో అదే రెస్పెక్ట్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కూడా ఇవ్వాలి. అందుకే మన గురువులకి మనం సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రాలు చెప్తారు. సాక్షాత్ హరితో సమానం వాళ్ళు.
అది ఏ గురువు అయితే నేను హరితో సమానం హరిని అనుకుంటాడో ఆయన ఆ రోజు పతనమైపోయాడు. గురువు ఎప్పుడు అనుకోడు, కానీ శిష్యుడు ఎప్పుడు కూడా ఆయన గురువు కంటే తక్కువ చేయకూడదు. ఆ లెక్క వస్తే గురు భగవంతుడి కంటే ఎక్కువ చేయాలి, గురువు తక్కువ చేయలేదు. ఈ విధంగా మనం రామానుజాచార్యుల కోసం చర్చిస్తున్నాం. దాంట్లో కూడా మనం రీసెంట్గా చెప్తాము, కురేషు కళ్ళు తీసేస్తారు. తీసిన తర్వాత మళ్ళీ శ్రీరంగం వస్తాడు. సంభవం వచ్చిన తర్వాత శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటాడు. అనుకుని ద్వారం దగ్గరికి వెళ్తే అక్కడ ఆపుతారు భట్లు. ఆపి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి తాలూకా అని. అదేంటి ఎందుకు అడుగుతున్నారు అంటాడు. ఏం లేదు, రామానుజాచార్యుల తాలూకా వాళ్ళకి ఎవరు కూడా ఎంట్రీ లేదు మీ మందిరంలో, అందుకని అడుగుతున్నా అంటాడు. అప్పుడు ఈయన ఆలోచన పడతాడు సురేష్. రామానుజాచార్య సంబంధం లేదంటే దర్శనం వస్తుంది, రామానుజాచార్య సంబంధం ఉందంటే దర్శనం ఆగిపోద్ది. ఏం చెప్పాలి? వచ్చిందైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాను, చేయాలని వచ్చాను. ఇప్పుడు నేను రామానుజాచార్య తెలుసు అని చెప్పాలా, తెలియకూడదని చెప్పాలా? ఆలోచిస్తాడు. అప్పుడు అంటాడు, నాకు నాకు రంగనాథ్ కంటే రామానుజాచార్యులే ఎక్కువ. నేను రామానుజాచార్యుల వారి శిష్యుడిని అని గుర్తింపు లేని దర్శనం నాకు అవసరం లేదు. అంచేత ఆయన వెళ్ళి నేను రామానుజాచార్య శిష్యుని అంటాడు. అయితే మీ దర్శనం లేదంటారు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అంటే అక్కడ ఆయన భగవంతుడి కంటే గురువుకి వాల్యూ ఇచ్చారు. అది సో అందుకనే వాళ్ళందరూ శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువ చేయలేదు. అలాగే మరొకటి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, భగవత్ చైతన్యం ప్రచారం చేయి ఉద్దేశంతోనే భగవత్ సేవలు ఆరాధించుదురు. బుద్ధివంతులైన వారు అట్టి మహాత్ములకు సర్వ విధములుగా సహాయం కూర్చోవలను. భగవాన్ని ప్రత్యక్షంగా సేవించగలను. భగవత్ సేవను సేవించడం ద్వారానే మనుషుడు భగవాన్ని అమితంగా తృప్తిపరచగలడు. అది ప్రభుపాద వారు భక్తుల యొక్క గొప్పతనం చెప్తున్నారు. భగవత్ సేవకులు అన్నవాళ్ళు అంటే భక్తులు, శుద్ధ భక్తులు ఎందుకు వస్తారు? వాళ్ళు మనలాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసం, మనకి మన ప్రచారం చేయడం, మనకు ప్రచారం చేశారు. వాళ్ళు భక్తులే లేకపోయి ఉంటే ఈరోజు మనం భక్తులు ఉండే వాళ్ళు కాదు. మనందరినీ భక్తులు తీసుకొచ్చింది భక్తులే, భగవంతుడు కాదు. అంచేత ప్రభుపాద లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొన్ని త్యాగాలు చేయడం, వాటి వల్ల ఈరోజు మనందరం ఇస్కాన్లో మనం ఉంది, మనందరూ భక్తి చేసుకోగలుగుతున్నాం. మన గురువులు వాళ్ళ ఆరోగ్యాలు అవన్నీ త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం సాధన చేసుకోగలుగుతున్నాం, ఈరోజు చర్చించుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళందరూ గొప్ప వల్ల. అంచేత వాళ్ళందరూ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశంతో వస్తారు. కాబట్టి బుద్ధివంతులమైన వాళ్ళు అటువంటి భాగం సర్వ విధాలా సహాయం చేయాలి. వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళు పూజించాలి. భగవంతుని ప్రత్యేకంగా సేవించడం కన్నా భగవత్ సేవను సేవించడం ద్వారా మనుషుడు భగవాన్ని అమితంగా సంతృప్తిపరచగలడు. అంచేత మనం అటువంటి భక్తులకి సేవ చేయడం అనేది మొదలు పెట్టాలి. ఇక్కడ దీంట్లో శ్రీధర స్వామి గారు చెప్తారు, మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు వినాలనిపించడం లేదు, ఏం చేయాలని. ఇప్పుడు మనకి ఎప్పుడైనా టేస్ట్, మనకి శ్రవణం మీద టేస్ట్ పోతుంది, జపం సరిగా కావడం లేదు, జపంలో వినడం లేదంటే చేయాల్సింది ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ మహాత్ములకి మనం సేవ చేయాలి.
వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనం చెప్పాను కదా, ఎప్పుడైతే మహాత్ములు సేవ చేస్తామో ఫస్ట్ వచ్చేది వినాలంటే శ్రవణ శక్తి, శ్రవణం వినాలన్నది అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 శ్లోకాలు, సారీ 6 శ్లోకాలు 16, 17, 18, 19, 20, 21. ఈ 6 శ్లోకాల్లో 14 స్టేజ్లు ఉంటాయి. భక్తిలో మనం ఎలా ప్రగతి చెందాలంది. ఇది ఎవరంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తుంటారు. ఈ శ్లోకంలో మొదటి 5 స్టేజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 14 స్టేజ్లు 14 దాంట్లో ఏంటంటే ఫస్ట్ అంటే సతత కృప. సతతం అంటే సాధువుల యొక్క కృప. సాధువుల కృప మనకు కావాలి. ఫస్ట్ భక్తిలో మనం ప్రగతి చెందాలంటే సాధువుల యొక్క కృప కావాలి. సాధు కృప ఏ విధంగా వస్తుంది? మహత్ సేవయా. మహత్ అని మహాత్ములకి సేవ చేయడం ద్వారా. సంచేత మనం ఎప్పుడే అంటే మన భక్తిలో ప్రగతి చెందాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? భక్తుల యొక్క కృపకి మనం పాత్రలో అవ్వాలి. భక్తుల యొక్క కృపకి ఏ విధంగా పాత్రలు అవుతాం? వాళ్ళకి సేవ చేయడం వల్ల. సేవ చేయాలంటే సంకల్పం చేయడం వల్ల. ఫస్ట్ సంకల్పం. రెండోది మహత్ సేవయ, రెండోది సేవ చేయడం. మూడోది శ్రద్ధ, విశ్వాసం. మనకు అనిపించవచ్చు నేను సేవ చేస్తున్నాను, మా గురువు మహారాజ్ చేస్తున్నాను, అదే మా భక్తులు చేస్తున్నాను, నాలో ఏం ఉండాలి? ఫెయిత్, శ్రద్ధ ఉండాలి. అది ఎక్కడ చెప్పారు? శ్రద్ధ ధానస్య అన్నదండి. ఆ శ్రద్ధ ఎలా వస్తుందంటే ఆ ఫెయిత్ భగవంతుని మీద కానీ లేదంటే భక్తుల మీద కానీ శ్రద్ధ ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనం సరైన భావంతో సేవ చేయగలిగినప్పుడు. అంచేత గురు ప్రసాదస్య గురు పాదాశ్రయం. సారీ తర్వాత స్టేజ్ 4వది గురు పాదాశ్రయం. ఎప్పుడైతే మనం భక్తులు సేవ చేసామో విన్న రుచి పెరుగుతుంది. వినాలంటే ఎవరి దగ్గర నుంచి వింటాం? ఎవరో ఒక గురువు. ఎవరు పడతారు? రోజు ఇక్కడ అక్కడ తిరగం. ఒకరి దగ్గర నుంచి వింటాం. అంటే ఒక గురువుకి, ఒక భక్తుడికి మనం అంకిత భావంతో ఉంటాం. సో ఆ విధంగా ఆ గురు పాదాశ్రయాన్ని మనం తీసుకుంటాం. అంచేత ఈ శ్లోకంలోని పుణ్యతీర్థ నిషేవనాథ్ అన్న పదం ద్వారా గురు పాదాశ్రయాన్ని మనం చెప్తుంది. తర్వాత భజనేషు స్పృహ, అది 5వ స్టేజ్. భజనేషు అంటే మనం ఒకరి కోసం భజన చేయాలి అంటే వాళ్ళు భజన అంటే అర్థం ఏంటి? భజన అంటే 2: పాడడం, వినడం. పాడడం, వినడం, స్మరించడం. ఈ 3 జరిగినప్పుడు భజన అంటారు. భజన అంటే మూడు కార్యాలు ఒకసారి జరుగుతాయి: శ్రవణం, కీర్తనం, మననం లేదా స్మరణం. ఈ 3 జరుగుతుంది భజన. అంచేత అయితే కీర్తనానికి, మననానికి, స్మరణానికి మూలాధారం శ్రవణం. మనం వినకుండా మనం చెప్పలేము కదా. ఈరోజు నేను ఎవరి దగ్గర విన్నాను కాబట్టి, ఎవరి నుంచి విన్నాను కాబట్టి నేను ఈరోజు పలు చెప్పగలుగుతున్నాను. మనం ఒకరు స్మరించాలన్నా ఏం స్మరిస్తాం? కృష్ణుడు అనుకోండి, కృష్ణుడి కోసం వినాలంటే ఒక ఫోటో చూసాం, అదొకటే స్మరణ. కానీ విన్నా ఒక కృష్ణుడి లీలలో మన స్మరణ చాలా తీవ్రంగా ఉంటుంది.
అంచేత కీర్తనం మననం జరుగుతున్నప్పటికి కూడా ఆ రెండింటికి ముఖ్యమైన ఆధారం శ్రవణం. అందుకనే భజనేసు స్పృహ అంటే భజన చేయాలంటే పూజించాలనే కోరిక ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి కోసం వింటాం అప్పుడు మనం ఆయన గౌరవించాలి, ఆయన పూజించాలని కోరిక వస్తుంది. అది వినడం అంటే శుశ్రూషో అనే పదం దీన్ని చూపిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మనం సాధువులకు కృప పొందాలనే సంకల్పం చేయాలి. అది ఎలాగొస్తుంది? ఆ సాధువు సేవ చేయడం ద్వారా వస్తుంది. రెండోది అది సేవలు సాధు చేయడం వల్ల మనలో శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ అంటే విశ్వాసం పెరుగుతుంది భగవంతుని మీద, భక్తుల మీద. దానివల్ల మనం ఏం చేస్తాం? ఆ శ్రద్ధ పెరిగింది కాబట్టి వాళ్ళని మనం ఆశ్రయిస్తాం. గురు పాదాశ్రయం. వాళ్ళని ఆశ్రయించిన తర్వాత నెక్స్ట్ అవుద్ది వాళ్ళని ఉపాసన చేస్తాం. భజనేషు స్పృహ అంటే వాళ్ళని మనం పూజించడం, ఆరాధించడం, గౌరవించడం అవుతుంది. ఈ విధంగా మనం భక్తిలో ఒక్కొక్క స్టేజ్ మనం వెళ్తూ ఉంటాం. ఇది 16 శ్లోకంలో వివరించబడింది. 17 శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాణి విధినోతి సుహృత్సతాం. పరమాత్మగా సర్వజీవ హృదయములను నిలిచిన వాడును శ్రద్ధావంతైన భక్తుల శ్రేయోభిలాషును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిపినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహం పెంపొందించుకున్న భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించున్నాడు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హభద్రాణి. హృదయంతో హి అభద్రాణి. భద్రాణి అంటే శుభదాయకమని. భద్రంతే ఎప్పుడైనా పూర్వం అంటుండే భద్రంతే భద్రంతే శుభం కలుగుతా. కానీ అభద్రాణి అంటే శుభం కాదు, అభద్రాణి. హి అంటే తప్పనిసరిగా అని అర్థం. అంచేత హి ప్లస్ అభద్రం కలిపితే హెభద్రాణి అన్న పదం వస్తుంది అక్కడ. ఆ హెభద్రాణి అన్న పదానికి అది తప్పనిసరిగా అందం అన్నది అర్థం. తప్పనిసరిగా అశుభాలన్నీ ఎందులోని హృదయంతస్థో. హృదయం లోపల ఉన్న హృదయం లోపల ఉన్న అభద్రాలు అంటే అశుభ చిహ్నాలు ఏంటి? కామవాసనలు. అందుకని ప్రభుపాదులు ఇక్కడ భోగాభిలాష అని అభద్రాన్ని అంటే భోగాభిలాష అని. అదేమంతటా విధునోతి అంటే తొలగించుకోండి. అంటే ఎందుకు తొలగిస్తుంది? సుహృత్సతాం. అటువంటి ఎవరైతే విన్నాం అనుకుంటారో అటువంటి భక్తుల యొక్క సుహృద్. కృష్ణుడు సుహృతుడు కాబట్టి ఆయన శ్రేయోభిలాష్ కాబట్టి వెంటనే ఎప్పుడైతే మనం శృణ్వతాం స్వకథా కృష్ణ యొక్క కథను వినడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో కృష్ణుడు ఏం చేస్తాడో వెంటనే మనలో ఉన్న ఈ అభద్రాలు అన్నిటినీ తొలగించి వేసేస్తుంటాడు. ప్రభుపాద వారు 2వ పారాగ్రాఫ్ లో రాస్తున్నారు ఏమనంటే భగవంతుడు మనకంటే ఎక్కువగా ఆయన తొందరపడుతూ ఉంటాడు. మనము కోరుకున్నట్టు కన్నాను అధికముగా మనలను తన ధామము చేర్చవలనది అతడు ఆతురతను కలిగి ఉండును. భగవంతుడికి మనకంటే ఎక్కువ ఆతురత మనం వెనక్కి తీసుకెళ్ళాలి. అంచేత మనం ఎప్పుడైతే ఆయన కథ వినడం మొదలు పెడతామో నిజంగా నేను వస్తాను ఒక తీసుకెళ్ళిపోదాం రెడీగా ఉంటాడు. అందుకని మనలో ఒక ఆ ఆసక్తిని పెంచుతూ ఉంటాడు. సో ఈ విధంగా అక్కడ
మనం ఎవరైతే ఆ, భక్తులు భక్తుల యొక్క ఉమ్, సేవ చేయడం మొదలు పెడతామో ఆ సేవ చేయడం మొదలు పెడతామో మనకి కథ మీద ఆసక్తి కలుగుతుంది. ఏనాడైతే ఆసక్తిగా వినడం మొదలు పెడతామో భగవంతుడు ఏం చేస్తాడు, హృదయంలో ఉన్న అనర్థాలన్నింటినీ తొలగిస్తాడు వెంటనే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ స్థాయిలో, ఇక్కడ అనర్థ నివృత్తి జరుగుతుంది వెంటనే. మనలో ఉన్న అనర్థాలని మనం తొలగించుకోవాలి అనుకుంటే పారద్రోలాలు ఏంటి, ఏం చేయాలి, శుశ్రూషో శృణోతాం స్వకథా కృష్ణ. అంటే కృష్ణుల యొక్క కథను మనం శృణోతాం వినాలి, వినడం మనం మొదలు పెట్టాలి. అది చేయడం ద్వారా మనం మనలో ఉన్న అన్ని రకాలైన దోషాలని మనం తొలగించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఈ మనలో ఉన్న అనర్థాలు ఏ విధంగా తొలగుతాయనేది ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి గారు చెప్తున్నారు. 6 స్థాయిల్లో మనలో అనర్థాలు ఉంటాయి. మనలో 6 రకాలైన అనర్థాలు 6 స్థాయిల్లో ఉంటాయి. స్థాయిలు అనుకోండి, రకాలు అనుకోండి, ఏదైతే. ఫస్ట్ ఏంటంటే ఉత్సాహమయ్యి. ఉత్సాహమయ్యి అర్థం అంటే ఉత్సాహంతో కూడుకున్న అనర్థం. మన యొక్క ఉత్సాహం గర్వపూరిత ఉత్సాహం ఫస్ట్ అన్నం. ఉత్సాహమయ్యి అంటే గర్వపూరితమైన ఉత్సాహం. ఏంటంటే ఎప్పుడైతే ఇది ఎలాంటి ఉత్సాహం, ఇది ఎటువంటి అనర్థం అంటే చాలాసార్లు మనకు తెలియదు. ఇది సేవ చేస్తుంటాం చాలా ఉత్సాహంగా ఉంటాం. చేస్తున్నందుకు ప్రాబ్లం కాదు, తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో చేయని వాళ్ళని మనం చిన్న చూపు చూడడం మొదలు పెడతాం. చూడు ఎంత బద్దకొస్తుంది, ఇప్పుడు పని చేయమని చేయడు, ఇప్పుడు సేవ చేయడం, వాళ్ళు టెంపుల్కి ఎందుకు వస్తారో తెలియదు, సేవ చేయరు, ఏం చేయరు. అది అనర్థం. అది ఫస్ట్. అంటే మనం చేసినంత మాత్రాన మనలాగా బయట వ్యక్తి కనబడలేనంత మాత్రాన ఆయన సేవ చేయడం లేదని మనం ఆయన నిందించడం అనేది అనర్థం. అది ఫస్ట్ది. లేదంటే మనం ఆల్రెడీ నేను ఆయనకంటే వెనకాల వచ్చాను, లేదా ఆమెకంటే వెనకాల వచ్చాను, చూడు నేను అన్ని నేర్చుకున్నాను, ఆయనకంటే నేర్చుకోలేదు, ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఏం తెలియదు, ఇవన్నీ అన్నమాట. అంటే మన ఉత్సాహంలో చూపించామని ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడతాం. అది ఫస్ట్ రకమైన. అంటే మన ఉత్సాహమే ఉత్సాహంలో గర్వాన్ని, మనకు ఉత్సాహంలో మన గరితులు అయిపోయి ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తుంటాం. అది మొట్టమొదటి రకమైన అనర్థం. రెండో అనర్థం పేరు ఘనతరాల. తరాల తరంగాల్లాగా. ఎలాగా, మనం ఒక చోట ఉన్నాం, కొన్నిసార్లు బాగా డీడిగేట్ అయిపోతాం, కొన్నిసార్లు మళ్ళీ డీల్ అయిపోతాం, మళ్ళీ సీరియస్ అయిపోతాం. ఎంత సీరియస్ అయిపోతాం అంటే అసలు పట్టించుకుంది, మళ్ళీ ఎంత డీల్ అయిపోతుందో దాన్ని పట్టించుకో. అయితే ఇంటి పట్టించుకో, లేదా మందిరాన్ని పట్టించుకో. ఘనతరల, ఈ రెండో రకమైన అనర్థం. ఇది అంటే మనకి ఫస్ట్ లో ఉంటది అన్స్టడీ. ఇది ఏంటంటే ఘనతరల అంటే అన్స్టడీ, మనం స్థిరంగా ఉండం.
ఇప్పుడు మనం కొంతవరకు ఒక స్థాయి, కొంతలో మనలో చాలా మంది ఈ స్థాయిని దాటాం. అంటే కొన్ని విషయాలు కాదు, కొన్ని కొన్ని అన్నిట్లో కాదు, కొన్ని విషయాలు దాటాం. ఇప్పుడు చూడండి, కొత్తలో మనం ఉన్నప్పుడు ఒక రోజు 16 మార్లు చేస్తాం, మళ్ళీ 70 పడిపోతాం, 8కి వస్తాం, 8 నుంచి మళ్ళీ 2కి వస్తాం, 2 నుంచి మళ్ళీ 16కి వెళ్తాం, 16 నుంచి 10కి వస్తాం, 10 నుంచి 12కి వెళ్తాం. ఒకసారి సడన్గా వస్తుంది 64 చేస్తాం రోజు అంటాం. రెండో రోజు నుంచి మళ్ళీ 3 రోజులు మళ్ళీ బంద్ చేసేస్తాం. ఇది ఘన తరల పైకి కిందకి పైకి. మనం ఇప్పుడైతే కొంతమంది చాలా మంది మనందరం 16 మాల వరకు వచ్చాం. కానీ ఇంకోటి దాంట్లో ఉంటుంది ఇది, ఈ అనర్థ భక్తి చేయడం, అదే భాగవతం చదవడంలోను, లేదా పుస్తకాలు చదవడం, మంత్రి కళ్ళను సేవ చేయడంలోను, లేదంటే సంథింగ్ ఏవోటి. సో ఇది రెండో రకమైన అనర్థం. సో ఫస్ట్ మన ఉత్సాహం వల్ల గర్వమై వదిలేస్తాం. రెండోది మనం చేసే ఈ రోజు అయితే ఏ ఉత్సాహం ఉందో అది రేపు ఉండదు. ఘనధరలో ఈ రోజు ఉంది కాబట్టి మనం ఈ రోజు అందరినీ చిన్న చూపు చూసేస్తాం. రేపు మనలో అది చల్లబడిపోద్ది. అప్పుడు వాళ్ళందరూ మనం చిన్న చూపు చూస్తారు. మనం తెచ్చుకున్న అనర్థం అది, అపరాధం చేసి. రెండోది వ్యూధ వికల్ప. వ్యూధ వికల్ప అంటే, వ్యూధ అంటే పట్టుదల, వికల్ప యూనో మన పట్టుదల ఫ్లిక్కరింగ్ అంటే అస్థిరమైన, స్థిమితం లేని, స్థిరం కాదు, స్థిమితం లేని పట్టుదల చెప్పాలంటే కరెక్ట్. స్థిమితి లేని కొన్నిసార్లు మనకు వస్తుంటాయి, భక్తి చేయాలా, ఇప్పుడు నుంచి చేయాలా, ఏంటి యూనో చాలా తొందరగా మారుతున్నాము. నేను ఇంకా బ్రహ్మచారిగా ఉండాలా, పెళ్లి చేసుకోవాలా, పెళ్లి అయినప్పుడు వానపస్ తీసుకున్నా వద్దా, ఇలాగా. ఇది స్థిమితం. అరే చెయ్యాలి అన్నది, ఇప్పుడు చేద్దాం వద్దా అంటే చేద్దాం అంతే, అలా ఉండదు. చైనా వద్దా, అది వెళ్ళనా వద్దా మందిరికి, ఈ అంటే ఏ నిర్ణయం తీసుకోలేరు. కొన్నిసార్లు వాళ్ళు ఎలాగంటే, వాళ్ళు వెళ్దామని అన్నదానికి ఏదో ఒక శాస్త్రం నుంచి చెప్తారు, వెళ్ళకూడదు అన్నదానికి కూడా శాస్త్రం చెప్తారు, చెయ్యాలన్నదానికి కూడా శాస్త్రం ఆధారం చెప్తారు, చేయకూడదు అన్నదానికి కూడా శాస్త్రం ఆధారం చెప్తారు, పెద్దరికి శాస్త్రం ఆధారం అని వాళ్ళు సమర్థించుకుంటుంటారు. ఈ యూనో ఈ వ్యూధకు వికల్ప అంటే స్థిమితం లేని పట్టుదల ఉన్నవాళ్ళు. పట్టుదల స్థిమితంగా లేకపోతే వాళ్ళు ట్రై చేసేసారు అనుకోండి, ఏమో ఇలా చెయ్యాలి, ఎందుకంటే ప్రభుపాద చెప్పారు ఇలా, చూసారా, ఒకవేళ తర్వాత కొన్ని రోజులు చాలా వరకు ప్రభుపాద ఇది కూడా చెప్పారండి, అయినంతకు చెయ్యండి, అవ్వకపోతే వదిలేయండి అన్నారు, అందుకని వదిలేసాను, నా పట్టుదల లేక వదిలేసాను అన్నాం. మళ్ళీ దాని వెనకాల మళ్ళీ ఏదో ఒకటి మనం ఇదండి అదని చెప్పి ఏదో మనం మళ్ళీ ఒక కొటేషన్ ఇస్తాం. ఇది మన అనర్థం. అంటే భక్తి పేరు మీద మనం చేస్తాం. మూడవది విషయ సాగర, విజయ సంగర, విషయ సంగర. సంగర అంటే సంగ్రహం, అంటే ఫైటింగ్, స్ట్రగుల్. మన ఇంద్రియాలతోటి మనకి ఎప్పుడు విషయాలతోటి, అంటే ఇంద్రియ భాగ వస్తువులతో మనకి ఎప్పుడు ఫైటింగ్ అవుతుంది. అక్కడ కొత్త మూవ్ వచ్చింది, రిలీజ్ అవుతుంది, మనం చూడకూడదు, పోస్టర్ చూడకూడదు, ఇది చూడకూడదు, న్యూస్ పేపర్ పక్కన ఎవరు చదువుతున్నాడు చూడకూడదు అంటుంటాం, పక్కన చూస్తుంటాం. ఈ స్ట్రగుల్ ఇదే నెక్స్ట్ నివృత్తి. అయితే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ స్ట్రగుల్లో ఉన్న వాళ్ళు, ఈ రోజు నుంచి నేను చూడండి, అసలు ఈ రోజు నుంచి చూడండి ప్రభు మీకు, అదే ఈ రోజు మనం అనుకుంటాం, ఈ రోజు మారిపోవాలి అసలు, నేనైతే రోజు అనుకుంటున్నాను, నాకు ఇది పెద్ద ఇది
ఆ, రోజు అనుకోండి ఈ రోజు నుంచి నేను పక్కా చేయాలని అవదు అది మామూలు ఇది ఒక అర్థం మనలో ఉంది. ఇవన్నీ మన భక్తిని తినేస్తుంటాయి. విషయ సంగర ఈరోజు డైలీ రిపోర్ట్ పెట్టాలి, లేదా డైలీ ఇచ్చేయాలి, డైలీ ఉదయం లగ్గానే ఈరోజు రేపు నుంచి ఉదయం 6 గంటలు లేచిపోవాలి, 3 గంటలు లేచిపోవాలి, 6 గంటల లేస్తులేండి, ఉదయం 3 గంటలకు లేచిపోవాలని అలారం అవుతుంది, ఆఫ్ చేసి మరి పడుకుంటాం. స్ట్రగుల్ మనం చేస్తాం, కొన్నిసార్లు చేసినా సరే 1 రోజు 2 రోజులు చేస్తాం, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే అక్కడ పట్టుదల లేక కాదు, పట్టుదల ఉంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లెగలేకని కాదు, లెగుస్తానండి కానండి 2 రోజులు లేసానండి, ఏమైందంటే జలుబు వచ్చేసిందండి, ఉదయం లెగడం వల్ల నాకు జలుబు పట్టేసుకుంటుంది, అందుకని లెగడం మానేసాను. అంటే ఇది అక్కడ జలుబు దాని వల్ల వచ్చిందని ఇలాగ ఏదో కారణం చెప్పి మనం చేస్తాం. తెలివి వచ్చేస్తుందండి, 3 గంటల రోజు తెలివి వచ్చేస్తుంది, కానీ లెగలేకపోతుంది, ఎందుకంటే లెగుస్తుంటే జలుబు వచ్చేస్తుంది, లేదా మురుగులు పట్టేస్తున్నాయి, లేదంటే కాళ్ళ నొప్పులు వచ్చా ఇలాగా ఇది రకమైన ఇదొక అనర్థం. విషయ సంఘ ఇందు ముందు వ్యూఢ వికల్ప అంటే మనకి పట్టుదల లేదు, అనుకుంటాం లేగం, ఇది లెగిసి 2 రోజులు చేస్తాం, తర్వాత మళ్ళీ మానేస్తాం, మానేసానికి కారణం ఏంటంటే ఇది చెప్తాం, ఇది అవుతుంది, దానివల్ల నేను చేయలేకపోతుంది, దానివల్ల చేయాలి. నా ఐదో అనర్థం ఏంటంటే నియమాక్షమా. ఇదేంటంటే ఇదొక అనర్థం, మనం ఎంత చేస్తున్నాం అంతే, పెంచడం గొప్పం, పెంచడం గొప్పం. ప్రభుజీ చూడండి ప్రభుజీ 16 మాలు చేస్తున్నాం, 4 నిమిషాలు అవదండి, అంతే అయిపోయిందండి, చాలండి కింద వాళ్ళు అంటే ఇంక అంతకన్నా పెంచాం, మనం ఎంత చేస్తాం అంతే. కొన్నిసార్లు మనకి ఎవరైనా లెక్చర్లు ఇచ్చినప్పుడు గట్ట కొన్నిసార్లు మనం ఇన్స్పైర్ అవుతుంటాం ఇవాళ, లేకపోతే నా జపం సరిగా అవడం లేదు, జప రిట్రీట్కి వెళ్తాను, లేదంటే కొన్నిసార్లు గౌరవ దృష్ణ ప్రభు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన బుక్ కూడా రాశారు, హౌ టు రీడ్ భాగవతం అన్నారు, లేదా ఆయన సెమినార్ ఇస్తే వెళ్దాం, హౌ టు రీడ్ భాగవతం, ఓకే సూపర్, రేపటి నుంచి చదువుదాం, చదవం. అంటే ఇవన్నీ అనుకోవడం మొదలుపెట్టడం, అంటే ఇది నియమాక్షమ, ఇదొక అనర్థం. ఇవన్నీ మనకి మన భక్తిని తినేస్తూ ఉంటాయి. ఆరోది అన్నిటికన్నా పెద్దది తరంగ రంగిణి, పేరు చాలా బాగుంది కదా, తరంగ రంగిణి. తరంగ రంగిణి ఏంటంటే తరంగాల్లో తేలి ఆడుతూ ఎంజాయ్ చేయడం అంటాం. ఏ తరంగాలు భక్తి వల్ల మనకి భౌతికంగా లాభాలు కలుగుతుంటాయి కదా, ఆ లాభాల్ని ఆనందిస్తూ మనం ఆనందిస్తూ కూర్చోవడం. అంటే అర్థం ఏంటి, భక్తిని దేనికి చేస్తున్నాం, భౌతిక వీటి కోసం చేయడం, అది ఒక అర్థమే. చేస్తూ 10కి చెప్తాం, చూడండి మీరు జపం మొదలు పెట్టండి, చూడండి నేను మొదలు పెట్టాను, మా అబ్బాయి ఉద్యోగం వచ్చేసింది, మా అమ్మాయి పెళ్లి అయిపోయింది, నేను నా ఆరోగ్యం బాగోకపోతే బీపీ పోయింది, షుగర్ పోయి అన్ని పోయాయి, మీరు చేయండి, మీకు ఎందుకు, మనం గట్టిగా చెప్తాం. సతరంగా రంగిణి. అంచేత నేను భక్తి చేసినప్పటి నుంచి నా ప్రమోషన్ వచ్చేసిందండి, ఇంట్లో కష్టాలన్నీ పోయాయండి, అది ఇదండి అదండి, ఇవన్నీ తరంగ రంగిణి.
ఇది అనర్థం. మనం అనుకుంటున్నాం భగవంతుడు ఇచ్చిన కృప అని, కానీ కాదు, ఇది ఒక అనర్థం. అంటే ఈ అనర్థం వల్ల ఏంటంటే మనం ఇంతకన్నా భక్తి ముందుకు ఆలోచించాం. కష్టం వస్తే భగవంతుడికి వెళ్ళు 4 మాలలు చేయి, లేదా ఇంకొక 10 మాలలు పెంచు, అంతే తప్ప భగవద్ధామం తీసుకెళ్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. మనం ఎప్పుడైతే జపం చేసి తీవ్రంగా భగవంతుడా నాకు ఈ రోగం తీర్చేయి, లేదంటే ఇచ్చేయంటే భగవంతుడు అంతవరకు ఇచ్చి ఆపేస్తాడు. అది మనం అడగకపోతే మనం భగవద్ధామం తీసుకెళ్ళడానికి సంకల్పం చేస్తాడు. కానీ మనం అడుగుతుండడం వల్ల భగవంతుడు వదిలేస్తాడు, భగవద్ధామం తీసుకెళ్ళాలనుకోండి. ఎందుకంటే మనం అడిగేసాం దాని ప్రతిఫలం. ఈ విధంగా మనం కోల్పోతున్నాం. తరంగ వల్ల మనం మన యొక్క భక్తి యొక్క ఫలితాలు మనం చాలా కోల్పోతుంటాం. ఈ అనర్థాలన్నీ వెళ్ళిపోతాయి. హృదయంతస్థో అబద్ధాన్ని విధునోతి, ఇట్లన్నీ తొలగించేస్తుంది ఎప్పుడైతే మనం శ్రద్ధగా కృష్ణ కథ చెప్పుకుంటాం. కృష్ణ కథ మనం వినేయడానికి ఆసక్తి కావాలి, రుచి కావాలంటే శ్రద్ధగా మనం శ్యామ్ పుణ్యతీర్థని సేవనం, పుణ్యతీర్థులకి సేవ చేయడం మనం మొదలు పెట్టాలి. ఈ విధంగా భక్తిలో మనం ఎలా ముందుకు వెళ్తాం అన్నది. ఎప్పుడైతే మనం మనలో ఉన్న ఈ 6 రకాల అనర్థాలు తొలగిపోతాయో ఆ రోజు మన భక్తిలో స్థిమితంగా ఉంటాం, స్టేబుల్ అయిపోతాం. ఎవ్వరు మనం కదపలేరు, ఏ సిచ్యువేషన్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయదు. చేస్తే ఎమోషనల్ డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ భక్తిని వదిలే పరిస్థితి ఎప్పుడు రాదు. భక్తిలో మనం స్థిరమైపోతాం. నెక్స్ట్ శ్లోక ఏం చెప్తుందంటే మనం ఆ వినడం వల్ల ఏం వస్తుంది అనేది చెప్తారు. ఒకటి, మనలో ఉన్న అభద్రాన్ని పోతే అంతే, ఇంకేమైనా అవుతుందా? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యముగా వనరించుచున్నటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము శుద్ధ భక్తుల సేవనం ద్వారా హృదయమునందరి అభద్రములన్నీయు. చూడండి, మళ్ళీ ఇంత ముందు కూడా అభద్రమే. అభద్రం అంటే చెడు, అశుభకరమైనవి, మన కోరికలు అయితే దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ అంకుటితమైన ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు. నష్టప్రాయేషు అభద్రేషు, ప్రాయేషు దాదాపుగా పూర్తిగా సంపూర్ణంగా. ఈ శ్రవణం కొనసాగిస్తూ ఉంటే ఫస్ట్ అబద్ధాలు పోతాయి, అది ఇంకా కొనసాగిస్తుంటే ఏమవుతుంది, దాదాపు కంప్లీట్ గా మనలో ఉన్న అబద్ధాలన్నీ, అంటే ఈ నిత్యం భాగవత సేవ అప్పుడప్పుడు వింటే మనకి తొలుతూ ఉంటుంది. నిత్యం భాగవత సేవయా, ఇక్కడ భాగవతులు 2 రకాలు అంటారు. ఒకటి పుస్తక భాగవతం, 2 వ్యక్తి భాగవతం. అందుకని భాగవతోత్తములు అంటారు వ్యక్తులు, భక్తుల్ని భాగవతోత్తములు, భాగవతులు అంటారు. ఆ భాగవతులు భక్తులు, ఇవన్నీ భగతులు అంటారు హిందీలో. భగత్ అంటే భాగవతులు. భాగవతులు భక్తి భాగవతం, పుస్తక భాగవతం ఇద్దరికి సేవ చేయాలి. వ్యక్తికి భాగవతంకి ఎలా చేయాలో మనం ఆల్రెడీ మనకు తెలిసి చాలా మంది ఒక ఐడియా ఉంటుంది వాళ్ళని. పుస్తక భాగవతం ఏ విధంగా చేస్తాం సేవ? రోజు పఠించడం ద్వారా, రోజు మనం పఠిస్తూ చదువుతూ మనం పుస్తక భాగవతాన్ని మనం పుస్తక భాగవతానికి సేవ చేస్తాం. సో ఈ విధంగా భక్తులకి సేవ చేస్తూ రోజు భాగవత పఠనం చేస్తే మనలో ఉన్న అనర్థాలు దాదాపుగా నశించాయి.
నశించేటట్టు చేస్తుంది. చేయడం కాకుండా భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అంటే నిష్ఠతో కూడిన ప్రభుపాద గారు విపేక్ష రహితము. విపేక్ష అంటే తెలుసు ఎవరికైనా విపేక్ష అంటే అంటే విపేక్ష అంటే షేమ్ఫుల్. గాయత్రి అని చెప్తున్నావా? లేదు ప్రభుజీ, నాకు అర్థం కాలేదు మీరు అడిగింది అది. విపేక్ష అంటే అర్థం ఏంటి? విపేక్ష రహితం అని చెప్పి రాశారు ప్రభుపాద వారు. నైష్టికి అంటే విపేక్ష రహితం అంటే విపేక్ష అంటే ఎవరికైనా తెలుసా అని అడిగారు. ఓకే ప్రభుజీ. విపేక్ష అంటే మనం అంటే షేమ్ అంటే సిగ్గుపడాల్సిన, అంటే సిగ్గు అంటే ఆ విధంగా కాదు, అంటే నిందపడితే వచ్చే సిగ్గు ఉంటుంది చూసారా, సరే సరి చేయలేము, గిల్టీ ఫీలింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అలాంటి లేదని అంటే మనం అలా అరే నీ సరి చేయలేకపోయినాము చేయలేనాము అలాంటి ఫీలింగ్ లేదంటే అదే నిష్ఠతో కూడింది నైష్టికి అంటే. అంటే అంత అంకుటితమైన ప్రేమ సేవ స్థాపన. అంకుటితం అంటే నిరాటంకమైంది. అంకుటితం అంటే అది దాని నైష్టికి అంటే. అంచేత మనకి ఎప్పుడైతే మనం ఈ భక్తిని దీన్ని మనం కొనసాగిస్తూ ఉంటామో మనం భక్తిలో స్థిరులు అయిపోతాం, భక్తిత్వ సేవలు స్థిరులు అయిపోతాం. మళ్ళీ అందరిలోనూ ఈ అనర్థాలు ఉన్నాయి. ఈ అనర్థాలు తొలగించుకోవడానికి ఒకటే మార్గం, శ్రవణం. శ్రవణం మనలో రుచి పెరగాలి అంటే సేవ. అంచేత వ్యక్తి భాగవతుడికి సేవ చేయాలి, పుస్తక భాగవతుడికి కూడా సేవ చేయాలి. ఈ రెండు సేవలు ఎప్పుడైతే మనం కొనగిస్తామో నిత్యం భాగవత సేవయో, అప్పుడు మనం భగవంతుడి యొక్క భగవంతుడి దీంట్లో సేవలో నియుక్తం అయిపోతాం కంప్లీట్గా. మనలో ఉన్న అభద్రాలన్నీ దాదాపుగా సంపూర్ణంగా తొలగిపోతాయి. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఫస్ట్ దాంట్లో, ఫస్ట్ భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆత్మానుభవ మార్గంలో అడ్డంకుల వంటి హృదయం నందుల సమస్త అమంగళములను తొలగించడానికి ఇక్కడ చక్కని పరిష్కారం అవసరపడినది. మనలో ఉన్న అడ్డంకులు, మనలో ఉన్న అనర్థాలు ఇవన్నీ తొలగించడానికి ఒక పరిష్కారం ఏంటి? భాగవతము సాంగత్యం పొందుటయే ఆ పరిష్కారం మార్గం. భాగవతంతో అంటే భాగవతంతో మనం ఇప్పుడు కూడా సంపర్కం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 2 రకాల భాగవతాలు, పుస్తక భాగవతం, రెండోది భక్తులు. అట్టి భాగవతములు 2 రకములు. ఒకటి గ్రంథ భాగవతం కాగా రెండవ భాగవతం భక్తుడైన భాగవతుడు. ఈ 2 భాగవతములు కూడా సామర్థ్యములు కలిగినట్టు పరిష్కారములే. హృదయమునందరి అభద్రము తొలగించుటకు ఈ 2 గాని లేదా రెండింటిలో ఒకటెన్నో సమర్థవంతమైనవే. అంచేత మనం రెండింటికి సేవ చేసినా లేదా రెండింటిలో ఒకదానికి సేవ చేసినా మనం సంపూర్ణంగా దీన్ని మనం పొందుతాం. ఈ విధంగా అక్కడ చెప్తాం. భాగవతుడు శ్రీకృష్ణ భగవానుడి ప్రత్యక్ష ప్రతినిధి అయినందున అతనికి ముద్దమును కూర్చుట ద్వారా మనుషులు శ్రీమద్ భాగవతం వల్ల కలిగిన ప్రయోజనం
సిద్ధింపు చేసుకొనగలడు. మనం భాగవతాన్ని మనం చదవడం ద్వారా ఎంత ఎంత ప్రయోజనం పొందుతామో అదేవిధంగా భగవంతుని ప్రతినిధి అయిన భక్తుని మనం భక్తు భాగవతుని కూడా సేవ చేసుకోవడం అంత ప్రయోజనం పొందుతాం. ఆ, అంచేత ఇప్పుడు కింద దాంట్లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు రెండింటికి ఉన్న తేడా ఏంటన్నది. అంటే పుస్తక భాగవతానికి భక్తుడి భాగవతానికి అయితే ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? ఆ, భాగవతుల నిర్దేశంలో భక్తియుక్త సేవ యందు ఎంత అధికంగా పురోగతి నొందినచో మనుషుడు అంత అధికంగా శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమైన భక్తియుక్త సేవలో స్థిరుడు కాగలడు. ఆ, మన భాగవతుల యొక్క నిర్దేశకతలో మనం భక్తియుక్త సేవలు ఎంత నియోజకున్నారో అంత 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 మనం భగవంతుడి యొక్క సేవలు కూడా అంత మనం స్థిరంలో అవుతాం. కనుక శ్రీమద్ భాగవతం దివ్య సందేశంలో భక్తుడైన భాగవతం నుండి గ్రహించవలను. ఎప్పుడైతే మనం భక్తుల నుంచి మనం వింటామో మనం సరిగా నేర్చుకుని మనం సరైన దృక్పథంతో సరైన మార్గంలో మనం భక్తి చేసి పురోగతి చెందుతుంటాం. ఈ విధంగా శ్రీమద్ భాగవతం మరియు భక్తుడైన భాగవత సమ్మేళనము ప్రారంభ దశలో ఉన్న భక్తుడు ఆధ్యాత్మిక పురోగతి చెందుటకు దోహదం కాదు. భాగవతం భక్తుల సేవ రెండు కూడా మనకి భక్తిలో పురోగతి చెందడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకాలో ఫస్ట్ శ్లోక అంటే 16 శ్లోకంలో 5 స్టేజ్లు చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ 3 స్టేజ్లు ఉంటాయి. మధ్యలో అనర్థాలు అది దానికోసం నేను చెప్పలేదు. అంటే ఇక్కడ భక్తి ఒకటి ఇక్కడ ఫస్ట్ అందుకని భక్తి అనేది మనకి ఇక్కడ మొట్టమొదటికి స్టార్ట్ అవుతుంది. భక్తి భవతి నైష్టికి భక్తి అనేది మొదలవుతుంది. భగవద్ భక్తి సేవ ఇది ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో మనం దాంట్లో భక్తి సేవకి మనం చేస్తాం. రెండోది అనర్థ పగమం. పగమం అంటే డిసపియరెన్స్ అంటే అదృశ్యమైపోతుంది. అనర్థాలన్నీ అదృశ్యమైపోతాయి. రెండో జరుగుతుంది ఇక్కడ. అది ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తూ ఉంటుంటామో అప్పుడు మనలో అందుకనే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవతం చేస్తున్నప్పుడు మనం నష్టప్రాయేషు అభద్రేషు అన్నీ వెళ్ళిపోతాయి. నామాపరాధాలు కానీ లేదంటే ఏమైనా అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత తథా నిష్ఠ చెప్పాను కదా నైష్టికి అని పదం. మనం నిష్ఠపూర్తం అంటే చాలా అకుంఠితము అంటే చలించినది. నిష్ఠ అనే పదానికి నిష్ఠ ఈ విధంగా ఈ మూడు స్టేజ్లు మనం ఇక్కడ దీన్ని మనం వినడం ద్వారా నేర్చుకుంటాం. ఒకసారి ఫస్ట్ చెప్పరా భక్తి భవతి భక్తి మన భక్తి ఫస్ట్ భక్తి ఇంత ముందు వరకు భక్తి అనే పదం రాలేదు. మొట్టమొదటిసారిగా మన భక్తి వస్తుంది. ఇంత ముందు అనర్థాలు పోతాయి.
ఆ ఆనందం పోతున్నా సరే మనం నిత్యం రోజు మనం కంటిన్యూ చేస్తుంటే మనలో భక్తి అనేది పుట్టుకొస్తుంటుంది. భక్తి అంటే ఏం కాదు, ప్రేమ. కానీ ప్రేమకి భక్తికి ఉన్న తేడా ఏంటంటే ప్రేమలో కాస్త కోస్తో ఫలాపేక్ష ఉంటుంది, భక్తిలో జీరో ఫలాపేక్ష. ఎప్పుడైతే మనలో ఫలాపేక్ష లేదో, జీరో ఉంటాడో, ఇప్పుడు కంప్లీట్ గా శూన్యం అయిపోద్దో అప్పుడు దాన్ని భక్తి అంటాం. ఏ మాత్రం ఫలాపేక్ష ఉన్నా అది భక్తి, అది ప్రేమ, అంతే. థ్యాంక్ యూ. అంటే మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అంత భక్తితో మనం, భక్తి అంటే అర్థం నీకు చెప్పే కదా, భగవంతుడు తప్ప ఇంక ప్రేమ, ఎటువంటి అపేక్ష లేకుండా చేయదు. అలాగ వస్తే ఆ స్థాయికి అంత ప్రేమ వస్తే ఏమవుద్ది చెప్తున్నా తర్వాత. ఏమవుద్దట, తదా రజస్తమో భావ కామ లోభ దయశ్చయే చేతయేతరైనా సిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. విక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయం నందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణ ఫలములైన కామ క్రోధ లోభముల హృదయం నుండి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణంగా ప్రసన్నుడవును. చూడండి, ఎప్పుడైతే మనలో భగవంతుని మీద ప్రేమ ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఏమవుద్ది, రజోగుణం స్తమోగుణం యొక్క ఫలాలేంటి, కామ క్రోధ లోభాలు. కామము క్రోధము రెండు కూడా రజోగుణం, లోభగుణము తమోగుణం. క్రోధం కూడా కొన్నిసార్లు తమోగుణంలోకి వెళ్ళిపోద్ది. రజోస్తమ గుణాల యొక్క ఫలాలైన కామ క్రోధ లోభాలను నశించిపోతాయి. భక్తులు సత్వగుణంలో ఉండి సత్వగుణం నుండి ప్రశాంతంగా ప్రశాంత స్థితిలో ఉంటారు, ప్రసన్నంగా, సంపూర్ణంగా సత్వస్థితి, సంపూర్ణంగా ప్రసన్నంగా పని లేదు మరి నచ్చ కాబట్టి నేనేం చేయను అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మిక ఆనందమునందు పూర్ణ సంతుష్టుడై ఉండును. జీవుని యొక్క అట్టి సహజ స్థితిని బ్రహ్మబోధ స్థితి లేదా ఆత్మానంద స్థితి అనబడదు. జీవి మామూలుగా జీవి తన యొక్క నిజమైన స్థితిలో ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకనే ఆ ఆనందం మనకు దొరకదు కాబట్టి రకరకాల ప్రయత్నిస్తుంటాం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఆనందంగా ఉండడానికి, ఆ ప్రయత్నం సఫలమైనా సరే మనం ఆనందంగా ఉండలేం. ఎందుకంటే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనకి లభించే ఆనందం తాత్కాలికమైనది, అంటే పర్మనెంట్గా శాశ్వతంగా ఉండే ఆనందం కాదు. కానీ మనస్సు కోరుకునేది శాశ్వతమైన ఆనందం, మన జీవి ఆత్మ కోరుకునేది శాశ్వత ఆనందం. ఇక్కడ దొరికేది తాత్కాలికమైన ఆనందం. అంచేత ఆత్మ ఎప్పటికీ, జీవి ఎప్పటికి కూడా ఇక్కడ ఆనందంగా ఉండలేడు. తెలీదు, అనుకుంటాం చాలా మంది ఆనందంగా ఉన్నాం అనుకోండి, కానీ ఆనందంలో కూడా దుఃఖాలు వచ్చినా సరే ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. ఇప్పుడు డబ్బులు చూసుకున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ దానివల్ల బీపీలు షుగర్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ డబ్బులు చూసుకున్న ఆనందంలో వీటిని మర్చిపోదాం అనుకుంటాడు, కానీ వీటి వల్ల మళ్ళీ ప్రాబ్లం తినదరగదండి, లేదండి అదండి ఇదండి, నల్ల కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను. ఎప్పుడు ఏదో బాధలు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ఆనందం ఉండలేము, శాస్త్రమైన ఆనందం ఏమి ఉండదు. అంచేత అక్కడ తన నిజ సహజమైన స్థితిలో ఎప్పుడు కూడా భక్తుడు ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటాడు. దాన్ని ఆ స్థితినే బ్రహ్మబోధ స్థితి అంటాము.
ఉం. ఎప్పుడైతే నెక్స్ట్ భౌతిక పదార్థం సంగతి ఆత్మ యొక్క కర్మ మళ్ళీ మరుగును అంతటా దాని రోగగ్రస్త కర్మలు కామము కోరిక లోభము అచేతనం మూర్ఖత్వం నింద అనేది రూపంగా వ్యక్తమవుతుండును. ఈ రజస్తమ ప్రభావములను సంపూర్ణంగా నిర్మూలించడం ద్వారా భక్తి యొక్క సేవా ప్రభావము ప్రకటన కాగలదు. అది మన భక్తి యొక్క ప్రభావం ఏ విధంగా ప్రకటన అవుతుంది? మనలో ఉన్న ఈ రజోస్తమ గుణాలు పోవాలి. రజోస్తమ గుణాలు పోవాలంటే ఏంటి? వాటి యొక్క కర్మ, వాటి యొక్క ఫలాలైన కామము, క్రోధము, లోభము ఇటువంటివన్నీ పోవాలి. అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనలో రజోగుణం తమగుణం పోయినట్టు. అవి పోతే అది మన భక్తి యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది. భక్తి పనిచేస్తున్నట్టు, భక్తి పురోగతి చెందుతున్నట్టు మనం తెలుసుకోవచ్చు. పిమ్మట భక్తుడు సత్వగుణమునందు శీఘ్రమైన స్థితిని పొంది ఆపై క్రమంగా పురోగతి నందుచు వాస్తవ స్థితికి లేదా సత్వముతో మిళితము కానట్టి స్థితికి లేదా శుద్ధ సత్వ స్థితికి ఉద్ధరింపబడను. అంటే శుద్ధ సత్వగుణాలనే వాసుదేవ తత్వం అంటారు. వసుదేవ తత్వం అంటే శుద్ధ సత్వగుణం. అంటే మనం ఈ భౌతిక జగత్తులో మన దేహంలో కూడా మనలో అందరిలోనూ 3 రకాల గుణాలు ఉన్నాయి. మనలో కూడా ప్రతి ఒక్కరిలోనూ, అంటే దొంగ అయినా సరే దొంగలో కూడా సత్వగుణం ఉంటుంది. ఎంతో కొంత ఉంటుంది. 1% ఎంతో ఉంటుంది. అయితే ఎవరిలో అయితే సత్వగుణం ఎక్కువ ఉంటుందో వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. కానీ ఉన్నప్పటికీ వాళ్ళలో రజోగుణం తమగుణం ఎంతో కొంత. అంటే తమగుణం ఉన్నవాడు కాదు కానీ సత్వగుణం ఎంతో కొంత ఉంటుంది. అలాగే సత్వగుణం ఉన్నవాడు కూడా తమగుణం రజోగుణం ఎంతో కొంత ఉంటుంది. ప్రతి ఒక్క జీవిలో కూడా 3 గుణాలు ఉంటాయి కంపల్సరీ. కానీ ఎవరిలో అయితే ఈ 3 గుణాలు లేకుండా ఒక్క శుద్ధ సత్వం అంటే సత్వగుణం ఒకటే ఉంటుందో వాళ్ళని శుద్ధ సత్వం లేదా వసుదేవ స్థితి అంటారు, లేదా బ్రహ్మభూత స్థితి అంటారు. అవన్నీ ఆటి పేరు, దాని పేరు. అంటే వాళ్ళలో ఇంకా వేరే గుణం ఓన్లీ సత్వగుణం ఒకటే ఉంటుంది, ఏముండదు. శుద్ధ సత్వగుణం ఉంటుంది. అది తర్వాత ప్రభుపాద 3వ పారాగ్రాఫ్లో భక్తుల యొక్క లక్షణాల కోసం చెప్తున్నారు. చూడండి, భక్తుడైన వాడు శుద్ధ సత్వ స్థితిలోనే సదా నిలిచి ఉండుట చేత ఎవరికి అప్రారం తలపెట్టడు. అంటే భక్తుడికి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ లక్షణం ఏంటి? ఎవరికి చెప్పగలరా? భక్తుడు ఆధ్యాత్మిక ఆనందం పెరుగుతుంది. భక్తుడి యొక్క లక్షణం శ్రద్ధ ఉంటుంది, శ్రవణం చేయాలన్న ఆసక్తి ఉంటుంది. ఇక్కడ ప్రభుపాద చెప్పిన దాన్ని బట్టి స్టేట్మెంట్ ఫస్ట్ శుద్ధ సత్వస్థితిలోనే సదా నుంచి ఉంటాడు భక్తుడు. ఇప్పుడు కూడా శుద్ధ సత్వగుణంలో ఉంటాడు. మనం లేం కాబట్టి అందుకని మనం శుద్ధ భక్తులు ఉంటాం. 2వ లక్షణం ఎవరికి అపకారం తలపెట్టడు. 3వ లక్షణం భక్తుడు మూర్ఖత్వం కానీ మనోవికారత్వం కానీ లేనిటి వాడు, అంటే ఉండవు వాళ్ళలో. ఇవన్నీ లక్షణాలు ప్రభుపాద చెప్తున్నారు. అదే బాగా. అలాగే భక్తుడు ప్రమాదకరుడు, మూర్ఖుడు, మనోవికారత్వం గలవాడు కాడు. ఆ ఉండవు ఆయనలో. ఇంకా భక్తుడు శ్రీకృష్ణ భగవాన్ శుభలక్షణాలన్నింటినీ కలిగి ఉండును.
ఈ విధంగా ప్రభుపాదుల వారు ఐదు లక్షణాలు చెప్పారు. ఒకటి సదా సత్వగుణంలో ఉంటాడు. రెండోది ఎవరికి ప్రమాదం తలపెట్టడు. మూడవది మూర్ఖత్వం కానీ ఎవరికి అపకారం తలపెట్టడు. మూడవది మూర్ఖత్వం కానీ మనోవికారం కానీ ఉండదు. నాలుగవది ప్రమాదకారుడు కాడు, మూర్ఖుడు కాదు, మనోవికారత్వం అన్న లక్షణాలు ఉండవు. ఐదవది కృష్ణ భగవాన్ ఉన్న అన్ని శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ విధంగా ఈ 5 లక్షణాలు ప్రభుత్వం. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క అంటే మనం కృష్ణ చైతన్యంలో ఇంకా లోతు వెళ్తుంటామో, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా హృదయంతస్థో అభద్రాన్ని, హృదయంలో ఉన్న అన్నభద్రాలు అంటే అన్ని కోరికలు అవన్నీ నశించిపోతాయో అప్పుడేమవుద్ది? ఇందుకు చెప్పుకున్నట్టుగా ఈ శ్లోకంలో చెప్పుకున్నట్టుగా మనలో ఉన్న తమోగుణం రజోగుణం నశించిపోతే నువ్వు మిగిలేది సత్వగుణం. ఇంక రెండు లేవు కాబట్టి శుద్ధ సత్వగుణానికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం భగవంతుని దర్శించగలుగుతాం. చూడండి, భగవంతుని చూసే విధానం కూడా చెప్పేశారు. ఎప్పుడైతే రజోగుణ తమోగుణాలు పోతాయో అప్పుడు అది శుద్ధ సత్వగుణం అయిపోద్ది. ఆ శుద్ధ సత్వగుణంలో భగవంతుని మనం వినడం కానీ భగవంతుని చూడటం కానీ చేయొచ్చు. అందుకే నేను ముందు చెప్తున్నారు. తర్వాత స్టేజ్ ఇక్కడ రుచి 9వ స్టేజ్. ఫస్ట్ దాంట్లో 5, తర్వాత దాంట్లో 3, ఇక్కడ 2. రుచి నేను ఈ శ్లోకాలు అవునండి. తదా రజస్తమోఘ కామలోభాదయశ్చయే చేత ఏతేరణ విద్ధం విద్ధం అంటే ప్రభావితంగా, ఏవతేరైనా అవిద్ధం అంటే విద్ధం అంటే ప్రభావితులు అవను, అవిద్ధం అంటే ప్రభావితం కాకపోవడం. అంటే ఇక్కడ మనకి రుచి పెరుగుతుంది, టేస్ట్. ఎప్పుడైతే మనలో తమోగుణ రజోగుణం పోతే ఇంకేమవుద్ది? అంత సత్వగుణం ఉంటుంది. అంటే ఈ స్టేజ్లో మనకి ఎప్పుడైతే మనం వస్తామో మనలో రుచి అంటే ఇంకా మనం వినాలి అన్న రుచి పెరుగుతుంది. అవునా? అంటే ఎప్పుడైనా మనకి ఎవరైనా బాహ్య వస్తువుల వల్ల మనలో డిస్టర్బెన్స్ అనేది రాదు. సో అప్పుడు మనకి ఆ రుచి దేని మీద? ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల మీద మాత్రమే రుచి వస్తుంది. ఇంక వేరే విషయాల మీద మనకి రుచి రాదు. ఇది ఎందుకంటే గురు పాదాశ్రయం వల్ల వచ్చిన రిజల్ట్ ఇది. గురు పాదాశ్రయం వల్ల మనం వింటడం వల్ల, గురువుని వింటడం వల్ల, ఆయన ఆశ్రయిస్తూ మనం వినడం వల్ల వచ్చిన ఫలితం ఈ రుచి. అంతే తప్ప వేరే కాదు. వాసుదేవ కథ రుచి, అక్కడ కూడా రుచి పదం వచ్చింది, కానీ అది వినాలి అని ఆసక్తి కలుగుతుంది అక్కడ. ఇక్కడ నిజంగా విన్నాను అనిపిస్తుంది. అది తేడా అన్నిటికీ. ఈ స్టేజ్లో మనకి వినాలనిపిస్తుంది, వినాలనే కోరిక పెంచుకోలేదు, మనం కోరిక పుడతాం, కానీ మనం కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి రుచి ఇంకా అన్ని వదిలిస్తాం, అన్ని మర్చిపోతాం.
నెక్స్ట్ ఆసక్తి. ఆసక్తి అంటే మమకారం పెంచుకోవడం. అదేంటంటే మమకారం వదులుకోవాలి కదా అంటే దేని మీద మనం ఆసక్తి పెంచుకోవాలి, మమకారం పెంచుకోవాలి, ఈ ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి. రుచి ముదిరితే అయ్యేది ఆసక్తి. చూడండి అందరూ అంతే. నేను ఇంకా మామూలుగా ఏదైనా తిన్నాను అనుకోండి, బాగుంది అనుకోండి, మరోసారి తర్వాత పిచ్చిక్కిపోతుంది, లేకపోతే మనం తెలుసుకోలేదు. అది ఆసక్తి అంటే. ఇంకా స్థితం సత్వ ప్రసీదతి. స్థితం అంటే ఫిక్స్ అయిపోవడం. అంటే మనం ఇంకా దాంట్లో ఉండిపోతాం. ఇంకా ఆసక్తి అంటే ఇంకా మనం మార్చుకోవాలి, ఇంకెవరు మార్చలేరు మనల్ని. పిచ్చితనం. స్థితం అంటే స్థిరం అయిపోయి ఎవరు షేక్ చేయలేరు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు ఎన్ని చెప్పుకో, నేను మాత్రం ఆలోచించే ప్రసక్తే లేదు. అది స్థితం అంటే. ఈ విధంగా మనం స్థితిలో అయిపోతాం భక్తిలో, భగవతుల యొక్క కథను వినడంలో. ఓకే, నేను స్థితిని అయిపోతే ఏమవుద్ది అన్నది నెక్స్ట్ శ్లోకాలో చెప్పబోతున్నాడు. అది మనం వచ్చేవారం చదువుతాం. ఇవన్నీ అవడదాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు మనం చర్చిస్తున్నాం. హరే కృష్ణ బ్రదర్. నన్ను సత్వగుణం కూడా కొంతమంది గుణమే అంటారు, అంటే అది ప్యూర్ స్టేట్ కాదు అంటారు. సత్వగుణానికి శుద్ధ సత్వకి తేడా ఉందా, లేదంటే మరి పూర్తి గుణరహితం? అది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారు. చెప్పారు కదా, శుద్ధ సత్వంకి చూడండి, నెయ్యి శుద్ధది, నెయ్యి తేడా ఉంది కదా. ఉంది బ్రదర్. ఏంటి తేడా? అంటే నెయ్యి చూసే బట్టి మనం నెయ్యి అనొచ్చు, కానీ శుద్ధ నెయ్యి అంటే అంటే పూర్తిగా ఆవు నుండే డైరెక్ట్ గా వచ్చింది మనం చూస్తే అది శుద్ధ నెయ్యి అనొచ్చు. అంటే నెయ్యిలో కొద్ది కల్తీ ఉండొచ్చేమో, నెయ్యి కాకపోతే శుద్ధం అని మామూలుగా పేరు. ఇప్పుడు అది అన్ని అలాగే రాస్తున్నారు, అది వేరే విషయం. కానీ మామూలుగా అయితే అర్థం ప్రకారం చూసుకుంటే శుద్ధం అంటే వేరేది ఇంకేముండదు కదా. కానీ అది నెయ్యి, ఇది నెయ్యే. కానీ ఎప్పుడు శుద్ధం అన్నామంటే అర్థం ఏంటంటే వేరేది ఏమి లేవు, దాంట్లో కల్తీ ఏమి లేదు మామూలుగా, అంతే కదా. అదే విధంగా మనలో అందరిలోనూ సత్వగుణం ఉంది, చెప్పాను. రజోగుణం వ్యక్తులు కూడా సత్వగుణం ఉంది, తమగుణం వ్యక్తులు కూడా సత్వగుణం ఉంది. అంటే నాదో సత్వగుణం అదే 10%, 5%, 20% ఎంత ఉంటుంది అంటే నాలో సత్వగుణం ఉంది కాబట్టి నీ సత్వగుణం ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే తమ రజోగుణాలు ఉండవో అది అప్పుడు ఒక్క సత్వగుణం ఒకటి ఉంటుంది, అది శుద్ధ సత్వం. శుద్ధ సత్వము గుణరహితం ఒకటేనా? ఒక విధంగా దాని గుణరహితం అనొచ్చు, కానీ సత్వగుణం కూడా ఉంది కాబట్టి అది సత్వగుణం. కానీ గుణరాహిత్యమే, ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికత ఉండేదంతా సత్వగుణమే. ఇలా గుణాలు ఏమన్నా గుణరాహిత్యం అంటే 3 గుణాలు లేకపోవడం అంటారు, కానీ అలాగని అవసరం లేదు, వస్తుంది. అందుకని దాని పేరు బ్రహ్మభూత స్థాయి అంటారు. బ్రహ్మభూత స్థాయి అంటే శుద్ధ సత్వగుణం. అది మామూలుగా మన ఈ భౌతిక జగత్తులో ఉండదు. ఎంతో కొంత రజస్తమ గుణాలు ఉంటాయి. అంచేత అది మనం ఎప్పుడైతే ఈ భౌతిక రోజు ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తామో అప్పుడే మనం గుణరాహిత్యం అయిపోయి శుద్ధ సత్వగుణం. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళాలంటే సత్వగుణం ఉన్నా కూడా ప్రాబ్లం లేదంటారా? ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళాలంటే సత్వగుణం ఉంటే కూడా ప్రాబ్లం లేదంటారా? ఓన్లీ సత్వగుణం ఉంటే?
ఆ స్థితికి వచ్చినప్పుడే మనం ఆ లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళే ముందు మొత్తం తీసి పడేస్తాం. ఓకే. అది కూడా తీసేస్తాం. అప్పుడు ఒకటి కానీ ఉండేది ఒకటే, గుణాలు ఏముండవు, ఓన్లీ ప్రేమ, భక్తి, ఇంకేముండవు. రోజు నేను ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంటే భగవంతుడి పట్ల మన చేతన ఎలా ఉంటే ఆ స్థాయికి వెళ్ళాము అనుకుంటా. అంటే అఫ్ కోర్స్ మేము వెళ్ళాము, కానీ అప్పుడు మన చేతన ఎలా ఉంటే మనకు ఆ స్థాయి వచ్చిందని తెలుస్తుంది రోజు. అంటే భగవంతుడి పట్ల అంటే ప్రసాదం పెట్టినప్పుడు కానీ ఒకటే చెప్పాక సింపుల్. మనకి ఎప్పుడైతే కథ వాసుదేవ్ కథ రుచి, భగవంతుడి కథ వినాలనే రుచి మనకు వచ్చిందంటే మనం భక్తిలో అభివృద్ధి చెందుతున్నాం. ఏ రోజైతే మనకు ఆ రుచి పోతుందో ఆ రోజు మళ్ళీ మనం పతనం అవుతున్నాం. అంటే శుద్ధ సత్వం అంటే కూడా అది అనొచ్చా రోజు? శుద్ధ సత్వంలో మీకు ఒక రకమైన శుద్ధ సత్వంలో అది కొద్దిగా కష్టం, అది కూడా బద్ధస్థితి అవ్వచ్చు, అవే అవకాశం కూడా ఉంటుంది, చాలా తక్కువ. శుద్ధ సత్వం కాకపోతే బద్దులు అవుతాం. అందుకని భాగవతంలో భాగవతం అంటాను, భగవద్గీతలో చెప్తాడు, శుద్ధ సత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఆనందానికి వాటికి అలవాటు పడిపోతారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఎక్కడ ప్రశాంతంగా అక్కడికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు కానీ ఒక రకమైన దానికి అలవాటు పడిపోయారు, అది బద్ధస్థితి, అది కూడా బద్ధస్థితి. ఓకే. ఓకే. హరే కృష్ణ ప్రభు దండవతం. ప్రభుపాదుల వారి మెసేజ్ ప్రభు. ఆధ్యాత్మిక గురువు దగ్గర శిష్యుడు మందబుద్ధి గల మూర్ఖునిగా ఉండవాలని అని అన్నారు ప్రభు. ఎక్కడ ఉంది అది ఈరోజు దాంట్లోనా? ఓకే, చెప్పండి, ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటండి? అదే ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా, మనకి భగవంతుడు గురువు కంటే మనకు తక్కువ తెలుసు అన్న విషయం మనం గుర్తించాలి. గురువు కంటే నేను బాగా చెప్పగలను, లేదా బాగా చేయగలను, బాగా పాడగలను, లేదా బాగా ఏదైనా అనుకుంటే మనం ఆల్రెడీ పద్ధతులు అయిపోయినట్టే. గురువు ముందు మనం ఎప్పుడు కూడా నేను మూర్ఖుణ్ణి అన్న చైతన్య మహాప్రభు స్వయం చెప్పుకుంటున్నప్పుడు మనం మన పరిస్థితి. ప్రకాశానంద సరస్వతి చెప్తాడు చైతన్య మహాప్రభుకి, నువ్వు సన్యాసివి, భారత సాంప్రదాయం నుంచి తీసుకున్న వ్యక్తి సన్యాసం, వేదాంతాలు వేదాంత సూత్రాలు చదవాల్సింది పోయి వీళ్ళందరూ ఏదో సెంటిమెంటల్ వాళ్ళు డాన్స్ చేస్తున్నట్టుగా నువ్వు డాన్స్ చేసుకుని గెంత పెట్టి అని అంటాడు. అంటే ఆయన ఏమంటాడు, మా గురువు నన్ను నువ్వు తెలివి తక్కువ వాడివి, నువ్వు చదివితే నీకు అర్థం అవుతుంది, నువ్వు జపం చేసుకొని చెప్పి నేను చదువుతున్నాను. గురువు చెప్పాడు నేను చేస్తున్నాను అంటున్నాడు. అంచేత చైతన్య మహాప్రభు లాంటి వాడే నేను తెలివి తక్కువ అని అనుకుంటే మనం కూడా ఆ భావన ఉండాలి. అంటే అక్కడ ఆయన చెప్పడం భగవంతుడు చైతన్య మహాప్రభు ఎందుకు చెప్తున్నాడంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలి గురువు ముందు అన్నది. శిష్యుడు ఏ రోజైతే నేను గురువు కంటే మంచి తెలివైన వాళ్ళ కనబడుతున్నాను, లేదంటే దీంట్లో ఎక్కువ దాంట్లో ఎక్కువ అని ఏమాత్రం అనుకున్నా అది ఆయనకు పతనమే. ముందు ఎప్పుడు కూడా మనం మూర్ఖులంగానే ఉండాలి, మూర్ఖులే. మనం నమ్మం కాబట్టి అనుకోవాలి అని చెప్పి ప్రభుపాద రాశారు. అంటే మనసులో కూడా ఆలోచన రాకూడదా ప్రభు? మనసులో వచ్చిందంటే అదేంటి, మనం ఆయన గొప్ప వాళ్ళని అనుకుంటున్నట్టే కదా, మనకు తెలియకుండా వచ్చేస్తుంది కదా. తెలియకెందుకు వస్తుంది?
తెలియకుండా రాదు కదా, మనం నమ్మినప్పటికీ రాదు వస్తుంది మనసులో. మనం అనుకుంటాం కాబట్టి వస్తాను. ఉమ్. ఓకే, హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय।